సో మిత్రులందరికీ స్వాగతం. సో మనం ఈరోజు క్లాస్లో ప్రాక్టికల్ సెషన్ అనేది నేర్చుకుంటామండి. అంటే మన వైఫై రౌటర్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, యాక్సెస్ పాయింట్స్ అనేవి ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో సెక్యూరిటీ సెట్టింగ్స్, SSID, బ్రాడ్కాస్టింగ్ వాటి గురించి ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేస్తామండి. సో అందులో భాగంగా మనం ఇక్కడ 13.1.10 ప్యాకెట్ ట్రేసర్ కాన్ఫిగర్ ది వైర్లెస్ నెట్వర్క్ అనే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ గురించి నేర్చుకుంటామండి మన ఫ్రీ CC అనే కోర్సులో భాగంగా. సో ఈ ప్యాకెట్ ట్రేసర్ అనేది నేను మీకు లింక్ ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్యారలల్గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. సో దానికంటే ముందు, అంటే ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఓపెన్ చేసేదానికంటే ముందు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేసిందంటే మీరు ఏదైతే నెట్వర్క్ సిమ్యులేటర్ డౌన్లోడ్ చేసుకున్నారో, సో ఇక్కడ మీరు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి నెట్వర్క్ డివైజెస్. సో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే వైర్లెస్ డివైజెస్ అని ఒకటి ఉంది. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే హోమ్ రౌటర్ అని ఉంది కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని వర్క్ స్పేస్లో తీసుకొచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు జస్ట్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే, సో ఇక్కడ చూడండి. సో నేను జూమ్ ఇన్ చేస్తున్నా ఫిజికల్ రిప్రజెంటేషన్లో. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏమేమి పోర్ట్స్ ఉన్నాయనేది. సో ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంది, దట్స్ ఓకే. సో ఇక్కడ ఏదైతే పోర్ట్ ఉందో మనం థియరీ క్లాస్లో చెప్పుకున్నాం కదండి, వ్యాన్ పోర్ట్ ఆర్ ఇంటర్నెట్ పోర్ట్ అనేది. సో దీన్ని మనం మన సర్వీస్ ప్రొవైడర్ నుంచి కనెక్ట్ చేసుకుంటాం, రైట్. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ పోర్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి వైర్డ్ కనెక్షన్ కోసం, అంటే మన ల్యాన్ నెట్వర్క్లో ఏ సిస్టమ్ అయితే వైర్లెస్ సపోర్ట్ చేయవో వాటిని కనెక్ట్ చేసుకోవడానికి కోసం మనం ఇవి యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ అనేది, వ్యాన్ పోర్ట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ థియరీ పార్ట్స్లో. ఆ థియరీ పార్ట్స్కి ఇక్కడ మనం ప్రాక్టికల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం, రైట్. సో ఇవి ల్యాన్ పోర్ట్స్. ఇంకొకటి ఏంటి అంటే రౌటర్ అనేది 3 ఫంక్షనాలిటీ పర్ఫామ్ అని చెప్పిన. ఒకటి ఏవైతే వైర్లెస్ డివైజెస్ ఉన్నాయో వాటిని యాక్సెస్ ఇవ్వడానికి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమని చెప్పుకున్నామండి, ఇంటర్నల్లీ అది ఏ విధంగా వర్క్ అవుతుంది, స్విచ్ లెక్క వర్క్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది, ఈ మల్టిపుల్ పోర్ట్స్ యూజ్ చేసుకొని మనం వైడ్ నెట్వర్క్కి కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్విచ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఈ రౌటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్స్ అండి. అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ నెట్వర్క్స్ అంటే మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఒక IP అడ్రస్ వచ్చింది అనుకుందాం, సంథింగ్ ఒక పబ్లిక్ IP అడ్రస్ ఇచ్చింది అనుకుందాం. సో అదే మనం ఏదైతే ఇక్కడ బై డిఫాల్ట్ DHCP సర్వీస్ అనేది ఎనేబుల్ అయి ఉంటుందండి మన రౌటర్లో. సో అక్కడ వచ్చే మన నెట్వర్క్ బై డిఫాల్ట్ సంథింగ్ 192.168.0.1 ఉందనుకుందాం. సో ఇది డిఫరెంట్ నెట్వర్క్, మనకి ఇంటర్నెట్ రౌటబుల్ వచ్చి ఈ డిఫరెంట్ నెట్వర్క్. అంటే టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్స్ మనం ఈ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇది నథింగ్ బట్ ది రౌటర్ ఆపరేషన్ అనుకోండి, రైట్. సో ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసిందంటే మీకు ప్రతి రౌటర్ కాన్ఫిగరేషన్ అనేది కమాండ్ లైన్ కాకుండా మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, వ్యాన్ పోర్ట్ ఆర్ ఇంటర్నెట్ పోర్ట్ అని చెప్పాను కదా. ఒకవేళ మీకు ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ DHCP వాళ్ళే ప్రొవైడ్ చేసిండ్రనుకో మీకు ఆటోమేటిక్ IP అడ్రస్ వస్తుంది. లేదంటే నువ్వు స్టాటిక్ IP ఇచ్చుకోవాలనుకోండి, వాళ్ళు మనకి ఇంటర్నెట్ అడ్రస్ ఏమి ఇస్తారో చెప్తారు. దాని సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే మీ నెట్వర్క్ ప్రకారం మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. సో అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిండ్రంటే నెట్వర్క్ సెటప్లో మనకు రౌటర్ IP అడ్రస్ ఉంది కదా. ఇది ఎందుకంటే మన రౌటర్ లాగిన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ DHCP సర్వర్ సెట్టింగ్ అని ఉంది కదా. సో ఏ రేంజ్ ఆఫ్ IP అడ్రస్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అలౌ చేయాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి, రైట్. సో ఇలా మళ్ళీ వైర్లెస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఆథరైజేషన్ చెప్పుకున్నాం కదండి. సో 2.4 ఫ్రీక్వెన్సీ ఉంటుంది, 5 GHz రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తామనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మనకి అన్ని పాసిబిలిటీస్తో యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి అయితే ఉండదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెట్వర్క్ యాక్టివిటీని పర్ఫామ్ చేసినప్పుడు మనకు కాన్సెప్ట్ అనేది మరింత క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకి ఏవైతే టాస్క్లు ఇచ్చిండో ఆ టాస్క్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలండి. సో ఇక్కడ మన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ ఫాలోయింగ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తామండి. సో ఫస్ట్ వైర్లెస్ రౌటర్ కనెక్ట్ చేస్తాం, తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేస్తాం. సో దాన్ని వైడ్ నెట్వర్క్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అంటే కనెక్ట్ ఏ వైడ్ డివైస్ టు ది వైర్లెస్ రౌటర్ అని ఉంటుంది. నెక్స్ట్ కనెక్ట్ ఏ వైర్లెస్ డివైస్ టు ది వైర్లెస్ రౌటర్, యాడ్ అండ్ యాక్సెస్ పాయింట్, AP అంటే యాక్సెస్ పాయింట్ అండి, టు ది నెట్వర్క్ టు ఎక్స్టెండ్ ది వైర్లెస్ కవరేజ్, రైట్. సో యాక్సెస్ పాయింట్ అనేది మనం సేమ్ నెట్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు.
లేదంటే మనం డిఫరెంట్ SSID డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ది డిఫాల్ట్ రౌటర్ సెట్టింగ్స్ అని ఇచ్చిందండి, రైట్. సో ఈ యాక్టివిటీ మనం పర్ఫామ్ చేసినప్పుడు మనం రియల్ టైంలో బేసిక్ రౌటర్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ వైర్లెస్ రౌటర్ ఉందనుకుందాం. ఇక్కడ మీకు WR అని ఉంది కదా, ఇది వైర్లెస్ రౌటర్ అనుకుందాం, రైట్. సో ఇక్కడ నుంచి మనం మన అన్ని వైర్లెస్ డివైస్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చెప్పాను, దీని వైర్లెస్ క్యాపబిలిటీ ఉంటుంది, లోపల మనకి ల్యాన్ పోర్ట్స్ అని ఉంటాయని చెప్పినాం కదా. దాని పర్పస్ ఏంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వైర్లెస్ ఫంక్షనాలిటీ లేదు. అప్పుడు ఏం కనెక్ట్ చేసుకోవాలి, త్రూ వైర్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాను కదా. అప్పుడు ఏదైతే ల్యాన్ పోర్ట్స్ ఉన్నాయో ఆ 4 పోర్ట్స్ మీరు అబ్జర్వ్ చేసిండ్రో వాటికి కనెక్ట్ చేయాలి. సో ఎక్కడైతే మనకు సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఏదైతే ఒకటి వస్తుందో అది ఎక్కడ కనెక్ట్ చేసినాం మనం ఇక్కడ ఇంటర్నెట్ పోర్ట్కి కానీ లేదంటే వ్యాన్ పోర్ట్కి కానీ కనెక్ట్ చేసినాం అనే పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ రౌటర్ని యాక్సెస్ చేద్దామని దీని మీద క్లిక్ చేసినాను అనుకోండి, కాన్ఫిగర్ ఈజ్ లాక్డ్ బై ద అదర్స్ డిజైన్ ఫర్ దిస్ యాక్టివిటీ. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, నువ్వు డైరెక్ట్గా ఈ వైర్లెస్ రౌటర్ని అనేది యాక్సెస్ చేయలేవు. బట్ నేను ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలని నీకు డౌట్ వచ్చిందంటే, వాడు దానికి ఏమని చెప్తుందంటే, ఏవైతే అడ్మిన్ అనే సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ ఉందో దాన్ని వైర్లెస్ రౌటర్కి, ఎందుకంటే దీంట్లో వైర్లెస్ క్యాపబిలిటీ లేదు, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వైర్లెస్ క్యాపబిలిటీ లేదు. ఏ ఫ్రీక్వెన్సీకి 2.4కి 5 GHz ఫ్రీక్వెన్సీకి. అంటే ఇక్కడ నువ్వు వైర్లెస్ రౌటర్ నుంచి నీ అడ్మిన్ అనే పీసీని కనెక్ట్ చేయలేవు. అప్పుడు ఒకే ఆప్షన్ ఏంటంటే వైడ్ కనెక్టివిటీతో కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వాడేం చెప్తుండంటే, ఇక్కడ సింపుల్, ఇక్కడ దీని అజెండా ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నా వైర్లెస్ రౌటర్ని నా సిస్టమ్ నుంచి ఏ విధంగా యాక్సెస్ చేసుకొని కాన్ఫిగర్ చేయొచ్చు, దానికోసం ఈ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో వాడు ఇక్కడ ఏం చెప్తుండంటే, కనెక్ట్ అడ్మిన్ టు ది వైర్లెస్ రౌటర్ యూజింగ్ స్ట్రైట్ త్రూ ఈథర్నెట్ కేబుల్ త్రూ ది ఈథర్నెట్ పోర్ట్స్, రైట్. సో సెలెక్ట్ ది కనెక్షన్ రిప్రజెంటెడ్ బై లైట్నింగ్ బోల్ట్. సో సంథింగ్ లైక్ దిస్. ఏ కేబుల్ యూజ్ చేయమంటుండు, కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ యూజ్ చేయమంటుండు. కనెక్షన్స్ అంటే ఎక్కడండి, మనకు డౌన్లోనే ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇదండి కనెక్షన్లోకి వెళ్తున్నా, ఇది ఆటోమేటిక్. ఎప్పుడు నీకు ఏ కేబుల్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియనప్పుడు అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ ఉందనుకోండి. సో జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా అండి, వాడు ఏమి యూజ్ చేయమంటుండంటే, రైట్. సో ఫాస్ట్ ఈథర్నెట్ 0 ఉంది కదా, అంటే ఇక్కడ క్లిక్ చేయమంటుండు. ఈ ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్ని మనము వైర్లెస్ రౌటర్లో దేనికి కనెక్ట్ చేయమంటుండంటే, ఈ 4 పోర్ట్స్ ఉన్నాయి కదండి మనకు. సో ఇక్కడ గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్కి కనెక్ట్ చేయమంటుండు. ఎందుకు ఇలా కనెక్ట్ చేయాలంటే, ఇక్కడ కంప్లీషన్ చూడండి 0% ఉంది కదా కింద డౌన్లో. సో దీని ప్రకారం మీరు రియల్ టైంలో దేనికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు అనుకోండి. సో ఇది కంప్లీట్ అయిందా, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి. సో ఇది గ్రీన్ కలర్ అనేది వచ్చింది, రైట్. సో దీని థియరీ మొత్తం అనేది దీని రిలేటెడ్ థింగ్ అండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కాన్ఫిగర్ ది అడ్మిన్ టు యూజ్ ది DHCP. అంటే ఇప్పుడు చూడండి, మనకు నెట్వర్కింగ్ టర్మ్లో నువ్వేం చేయాలన్నా ఫస్ట్ నీకేం కావాలంటే, రైట్. సో కనెక్టివిటీ అనేది ఉండాలి, రైట్. సో ఇప్పుడు కనెక్టివిటీ అనేది మనకు ఉంది, ఎందుకంటే ఈ అడ్మిన్ సిస్టమ్ నుంచి ఈ వైర్లెస్ రౌటర్కి కనెక్టివిటీ ఉంది. సో ఈ కనెక్టివిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ థింగ్ నెట్వర్కింగ్లో ఏంటంటే, సో అడ్రస్ అంటే మీనింగ్ ఏంటంటే, సింపుల్గా మనం ఏం చెప్పుకోమంటే ఐడెంటిటీ అనేది ఉండాలి. ఐడెంటిటీ అంటే మీనింగ్ ఏంది, దీనికి ఒక యూనిక్ అడ్రసింగ్ మెకానిజం ఉంటుంది, దీనికి ఒక యూనిక్ అడ్రసింగ్ మెకానిజం ఉంటుంది కదా. సో ఇప్పుడు బిఫోర్ మనం ఏదైతే కనెక్టివిటీ చేద్దాం అనుకుంటున్నామో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే, దీనికి ఒక IP అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఈ IP అడ్రస్ అనేది ఏది ఇవ్వాలంటే, మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నీకు ఇష్టం వచ్చిన IP అడ్రస్ అని ఇచ్చినావు అనుకో, వైర్లెస్ రౌటర్లో DHCP అనేది రిలీజ్ చేస్తుంది కదా, ఆ నెట్వర్క్ రేంజ్ అనేది డిఫరెంట్ ఉండి, నువ్వు అడ్మిన్ సిస్టంలో నీకు ఇష్టం వచ్చిన IP అడ్రస్ కానీ నువ్వు ఇచ్చినావు అనుకో, అప్పుడు ఇది డిఫరెంట్ కాబట్టి ఇక్కడ ఉంది వ్యాన్ పోర్టు, ఇంటర్నెట్ పోర్టు, కానీ ఇది సేమ్ నెట్వర్క్ అన్నట్టు. నువ్వు ఇది డిఫరెంట్ నెట్వర్క్ రేంజ్ ఇచ్చి ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్ రేంజ్ ఇచ్చినావు అంటే కనెక్ట్ కాదు. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, అడ్మిన్ సిస్టమ్ నుంచి నేను వైర్లెస్ రౌటర్ మేనేజ్ చేయాలి, కనెక్టివిటీ ఉంది. సో ఫస్ట్ ఇది కమ్యూనికేట్ అవ్వాలంటే దీనికి ఐడెంటిఫికేషన్ మెకానిజం ఇవ్వాలి. సో అప్పుడు ఏం చెప్తుండంటే వాడు, ఎట్లా మనకి ఇది వైర్లెస్ రౌటర్ నుండి DHCP అడ్రస్ రిలీజ్ చేస్తుంది బై డిఫాల్ట్, ఇంతకుముందు మనం చూసినట్టు. సో ఇక్కడ నువ్వు స్టాటిక్ IP అయ్యకుండా డైనమిక్ DHCP గానే సెలెక్ట్ చేసుకున్నావు. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను అడ్మిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం డెస్క్టాప్కి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ వెళ్ళినాం. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒక స్టాటిక్, ఇంకొక DHCP ఉంది కదా. స్టాటిక్ అంటే మనం మాన్యువల్ ఎంట్రీ చేస్తాం, రైట్. సంథింగ్ 192.168.
సమ్ వాల్యూ అనేది ఇస్తాం. ఇప్పుడు నువ్వు డిఎస్సిపికి క్లిక్ చేసుకున్నావు అనుకో ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ వస్తుంది కదా. ఎందుకు నీకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ వస్తుంది? వైర్లెస్ రౌటర్లో ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఏంది? డిఎస్సిపి, రైట్. అదొక డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. నీకు ఇన్ కేస్ కావాలంటే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేను డిఎస్సిపి మీద క్లిక్ చేసిన. ఇది మీరు డిఎస్సిపి మీకు ఐపీ అడ్రస్ లేకుండా దీన్ని కనెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేయాలంటే కుదరదనే పాయింట్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఐపీ అడ్రస్ కావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయ ఐపీ అడ్రస్ ఏమొచ్చింది? 192.168.0.100. ఇది సబ్నెట్ మాస్క్. డిఫాల్ట్ గేట్వే ఏంది? 192.168.0.1. ఇది డిఫాల్ట్ గేట్వే. డిఎన్ఎస్ సర్వర్ అనేది మనకు ఇక్కడ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసింటే ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అనేది మనం కాన్ఫిగర్ చేయలేదు, అది తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే మనకు ఒక ఐపీ అడ్రస్ వచ్చిందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫాలోయింగ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలిగితే ఓకే. ఐపీ అడ్రస్ ఏంది, సబ్నెట్ మాస్క్ ఏముంది, డిఫాల్ట్ గేట్వే అనేది ఉంది కదా అది. సో క్లోజ్ ది ఐపీ కాన్ఫిగరేషన్ విండో రెండు కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే వాల్యూ కెన్ వేరీ విత్ ద నెట్వర్క్ రేంజ్ డ్యూ టు ది నార్మల్ డిఎస్సిపి ఆపరేషన్, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రీ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఉంటే అది ఇస్తుంది, రైట్. అంటే ఇప్పుడు నేనేం చూపించినానో అదే రావాలని రూల్ ఏం లేదనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేసినాం మనం? కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసినాం. డిఎస్సిపి ఇక్కడ ఆటోమేటిక్గా రిలీజ్ చేసింది కాబట్టి మనకు ఒక ఐపీ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకేమైంది? యాక్సెస్ రాలే. ఇప్పుడు నేనేం చేస్తా? ఇక్కడ నుంచి దీన్ని యాక్సెస్ చేస్తా, రైట్. అంటే ఇక్కడ ఏంది? కనెక్టెడ్ టు ది వైర్లెస్ రౌటర్ వెబ్ ఇంటర్ఫేస్. ఇది ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మీరు రౌటర్ పర్చేజ్ చేసిండ్రనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు మనకు ఒక మాన్యువల్ ఇస్తాడు కదా, యూజర్ మాన్యువల్ సంథింగ్ ఏదో ఇస్తాడు కదా, లేదంటే మీకు ఆ బాక్స్ మీద రౌటర్ బాక్స్ మీద రాసుంటాడు డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఏంది, లాగిన్ అవ్వడానికి డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంది, డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంది అనేది ఉంటాయి, రైట్. సో మీరు డివైస్ మీద చూడొచ్చు, లేదంటే మీకు ఏదైతే యూజర్ గైడ్ అనేది ప్రొవైడ్ చేస్తాడో దాని మీద చూడొచ్చండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను యాక్సెస్ చేయాలి. ఎక్కడి నుంచి? నా వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయాలి. ఇంతకుముందు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఈ వైర్లెస్ రౌటర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు GUI వచ్చిందా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చిందా, దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు నేనేం చేస్తానంటే అడ్మిన్లోకి వెళ్ళి నేను బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని యాక్సెస్ చేయడానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందా? ఆ ఐపీ అడ్రస్ అనేది మీ రౌటర్ కంపెనీని బట్టి సంథింగ్ బట్టి ఉంటుంది. అది మీరు బాక్స్ మీద లేదంటే యూజర్ మాన్యువల్ మీద చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కూడా డిఫాల్ట్ దాని మీద రాసి ఉంటుంది. ఇన్ కేస్ నువ్వు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఫస్ట్ నువ్వేం చేయాలి? నీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎప్పుడు నీ వైర్లెస్ రౌటర్ని నీ సిస్టమ్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత ల్యాన్ పోర్ట్ నుంచి సో దాని మీద ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ ఐపీ అడ్రస్ని టైప్ చేయి. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నీకు ఆ వైఫై రౌటర్ యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అప్పుడు నీకు ఏం సెట్టింగ్స్ కావాలి, ఏం SSID క్రియేట్ చేసుకోవాలి, దట్ ఈస్ యువర్ విష్ అండి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రైట్, సో ఈ అడ్మిన్ అనే సిస్టమ్ మీద క్లిక్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచే యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి మన వైర్లెస్ రౌటర్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు కనెక్టివిటీ ఉంటే, బట్ యాజ్ పర్ ది సినారియో మనం ఇలా చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీని ఐపీ అడ్రస్ ఏముందంట, ఈ రౌటర్ది 192.168.0.1 అంట. సో నాకు ఇక్కడ నార్మల్గా ల్యాప్టాప్ అయితే మన క్రోమ్ బ్రౌజర్ అట్లా ఉంటుంది. సో వాటిని యూజ్ చేసుకొని లాగిన్ చేస్తాం కదా, ఇది జస్ట్ ప్యాకెట్ ట్రేసర్ కదా. సో అప్పుడు ఈ వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కొంత టైం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది టైం డిలే ప్రాసెస్, లేట్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేయొద్దండి. ఇప్పుడు వచ్చింది. సో దీని ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.0.1. గుర్తుపెట్టుకోండి, ఇది వైర్లెస్ రౌటర్ కాదు, మన సిస్టమ్ నుంచి వైర్లెస్ రౌటర్ అనేది మనం కంట్రోల్ చేస్తున్నాం అన్నట్టు. సో జస్ట్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ వైఫై రౌటర్ మీద మాన్యువల్ మీద ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాడేమి ఇచ్చిందంటే యూజ్ అడ్మిన్ ఫర్ బోత్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటుండు. అంటే యూజర్ నేమ్ అని ఏమని చెప్పిండు, అడ్మిన్ అంట, పాస్వర్డ్ అడ్మిన్ అంట. లేటర్ ఆన్ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు నేను ఇట్లా లాగిన్ అయినా చూడండి, ఈ మొత్తం రౌటర్ అనేది నేను ఎక్కడి నుంచి యాక్సెస్ చేసిన, ఇప్పుడు అడ్మిన్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసిన. ఈ పాయింట్ నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది అయిపోయింది, రైట్. సో ఇప్పుడు ఏమంటుండంటే అండర్ ది నెట్వర్క్ సెటప్ హెడ్డింగ్ అండ్ ది బేసిక్ సెటప్ పేజ్, అంటే ఇక్కడ సెటప్లో ఇక్కడ బేసిక్ సెటప్లో ఉన్నాం మనం, రైట్. సో నోటీస్ ది ఐపీ అడ్రస్ రేంజ్ ఫర్ ది DHCP సర్వర్. సో ఏ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంది DHCP సర్వర్ బై డిఫాల్ట్ రిలీజ్ చేసింది, ఇది 192.168.0.1 కదా ఈ రౌటర్ ఐపీ. సో దాన్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫికల్గా యాక్సెస్ చేసినాం వెబ్ బ్రౌజర్ నుంచి. DHCP బై డిఫాల్ట్ ఎనేబుల్ అయింది కదా. ఇన్ కేస్ డిజేబుల్ అయింది అనుకో, నువ్వు ఆటోమేటిక్ DHCP క్లిక్ చేసినప్పుడు నీకు ఐపీ అడ్రస్ రాదు, నువ్వు కనెక్టివిటీ కాదు. సో బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంది.
స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం 192.168.0.100. నువ్వు అబ్జర్వ్ చేసింటే ఇంతకుముందు మనకు అడ్మిన్ సిస్టమ్కి ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏమొచ్చింది 192.168.0.100 వచ్చింది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత ఉన్నారు 50. అంటే స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏమొస్తుంది మనకి సిస్టమ్కి 192.168.0.100, నెక్స్ట్ 101, 102, 103, 104 అప్ టు 149 అనేది వస్తుంది. నీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ చేంజ్ చేసుకోవాలంటే నువ్వు చేంజ్ చేసుకో. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ అడ్రస్ ఏందండి, ఇది క్లాస్ సి కదా 255.255.255.0. అంటే ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంది 0.1, సెకండ్ది 0.2, 0.3, 0.4, 0.5 అప్ టు 0.255 వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు 0 నుంచి 100 నుంచే స్టార్ట్ చేయబల్లే. 0 నుంచి 2తో కూడా స్టార్ట్ చేసుకో, 1తో కూడా స్టార్ట్ చేసుకో. మ్యాక్సిమం ఎంత వస్తుంది క్లాస్ సి అంటే 254 ఐపీ అడ్రస్ వస్తాయి, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో 50 అని పెట్టుకునిండు, 100 నుంచి 150 వరకు, అది మీ ఇక్కడ మీనింగ్, రైట్. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా, రైట్. సో ఇప్పుడు ఏమంటుండు, అడ్మిన్ విత్ దిస్ రేంజ్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. అంతే కదా, 100 నుంచి 150 లోపల మధ్యలోనే కదా మనకు వచ్చింది, అది ఆన్సర్. నెక్స్ట్ స్టెప్ 4కి వెళ్దామండి. కాన్ఫిగర్ ది ఇంటర్నెట్ పోర్ట్ ఆఫ్ వైర్లెస్ రౌటర్. ఇన్ దిస్ స్టెప్ WR అంటే వైర్లెస్ రౌటర్ ఈస్ కాన్ఫిగర్డ్ టు రౌట్ ది ప్యాకెట్ ఫ్రమ్ ది వైర్లెస్ క్లయింట్ టు ది ఇంటర్నెట్. అంటే ఇక్కడ అడ్మిన్ నుంచి, లేదంటే ఈల్డ్ క్లయింట్, ఈడి క్లయింట్. సో ఇక్కడ త్రూ క్లస్టర్ నుంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ వాడే ఇచ్చిండు. ఇది ఎస్టాబ్లిష్ ఎట్లా చేయాలనేది మనం లేయర్ 3 గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు, రౌటింగ్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చూద్దాం, రైట్. సో యూ విల్ కాన్ఫిగర్ ది ఇంటర్నెట్ పోర్ట్ ఆన్ వైర్లెస్ రౌటర్ టు కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్, రైట్. సో ఇప్పుడు ఎలా కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ చూడండి, దానికి ఏమని ఇచ్చిండంటే అండర్ ది ఇంటర్నెట్ సెటప్ ఎట్ ది టాప్ ఆఫ్ ది బేసిక్ సెటప్ పేజ్, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ సెటప్ ఎక్కడుంది, ఇదే కదా సెటప్లో, బేసిక్ సెటప్లో ఇంటర్నెట్ సెటప్ ఉంది. సో ఇక్కడ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ DHCP అని నువ్వు కొడితే నీకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ వచ్చిందనుకో, అంటే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ఇంటర్నెట్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ లేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలి, ఆటోమేటిక్గా వాడు ప్రొవైడ్ చేయలేదనుకో నీకు సర్వీస్ ప్రొవైడరు, నువ్వేం చేయాలంటే వాడు ఒక ఐపీ అడ్రస్ చెప్తాడు, అదొక పాసిబిలిటీ, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది, రైట్. సో అండర్ ది ఇంటర్నెట్ సెటప్ ఎట్ ద టాప్ ఆఫ్ బేసిక్ సెటప్ పేజ్ చేంజ్ ది ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ మెథడ్ ఫ్రమ్ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ DHCP టు స్టాటిక్ ఐపీ. ఎందుకంటే అది ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తలేదబ్బా, చేస్తే ఓకే, చేయకపోతే ఏం చేయాలి, నువ్వు స్టాటిక్ ఐపీ అంటే ఈ డిఫరెంట్ ఆప్షన్ లేదుంటే నీకు అవైలబిలిటీ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకో. వాడేం చెప్తుండంటే ఇంటర్నెట్ అడ్రస్ అన్ని వాడే ప్రొవైడ్ చేస్తుండు, మన ISP వాడు ఏమి ఇచ్చిండో అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడంటాడు, ఫైబర్ యాక్టెడ్, జియో ఫైబర్ సంథింగ్ అంటాం కదా, సో ఇది రౌటబుల్ అడ్రస్ ఇచ్చిండు. సో వాడు ఏం సెట్ చేయమంటుండు, ఈ సేమ్ అడ్రస్ని కాపీ చేయండి. ఎందుకు ఇది కాపీ చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ప్యాకెట్ ఇక్కడికి పోవాలి కదా, అంటే ఇక్కడ రౌట్ అవ్వాలి కదా. సో దానికి ఇది ఏంది, డిఫరెంట్ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి. ఈ లోకల్ ఏరియాలో మనకు వచ్చిన సిస్టమ్స్కి అంతా వచ్చే ఐపీ అడ్రస్ ఏంది 192.168.0. ఇది డిఫరెంట్ నెట్వర్క్, ఈ 209 అనేది డిఫరెంట్ నెట్వర్క్. సో అందుకే నేనేమని చెప్పా, వైర్లెస్ రౌటర్ అనేది ఒక గేట్వేగా పనిచేస్తుందని చెప్పాను కదా నేను. సో ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకో. సో ఈ వ్యాస్టేజ్గా నేను కాపీ కొడుతున్నాను 165. నెక్స్ట్ ఏముందండి 200.225. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, సబ్నెట్ మాస్క్ ఇవ్వాలి. ఏమి ఇచ్చిండు 252. జస్ట్ ఇవి కాన్ఫిగర్ చేయండి అంతే, రైట్. 252 ఇచ్చిండండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత డిఫాల్ట్ గేట్వే ఏమి ఇచ్చిండండి, జస్ట్ ఇది ఫిల్ చేయండి. సో నెక్స్ట్ మనం ఈ DNS అడ్రస్ ఇచ్చింది కదండి, సో అది ఫిల్ చేయండి. 209 ట్యాబ్ కొట్టండి, నెక్స్ట్కి వెళ్తుంది. 165 ట్యాబ్ కొట్టండి, మళ్ళీ 201.1, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చేయాలంటే సేవ్ సెట్టింగ్స్ కొట్టాలి, లేదంటే సేవ్ అవ్వదు, రైట్. సో అడ్రస్ ఒకసారి కరెక్ట్ ఉందో మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ సేవ్ సెట్టింగ్స్ కొట్టండి. చూడండి స్కోర్ అనేది 5% నుంచి 20%కి చేంజ్ అయింది. ఇఫ్ యూ గెట్ ఏ రిక్వెస్ట్ టైమ్అవుట్ మెసేజ్, రైట్, అంటే ఇన్ కేస్ రిక్వెస్ట్ టైమ్అవుట్ మెసేజ్ వచ్చింది అనుకుందాం, రైట్. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ టైమ్అవుట్ వచ్చింది కదా మనకు. క్లోజ్ ది అడ్మిన్ విండో అండ్ వెయిట్ ఫర్ ది ఆరెంజ్ లైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చేంజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది, కొంత టైం తీసుకుంటుంది కదా. సో ఆ టైం వరకు వెయిట్ చేయమని చెప్తుండు, అంటే దీన్ని క్లోజ్ చేయమంటుండు, టైం వరకు వెయిట్ చేయమంటుండు. సో ఇది ఎట్లా ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీయే కాబట్టి నువ్వు టైం వెయిట్ చేయొద్దు అనుకున్నావు అనుకో, ఇక్కడ కింద ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది కదా, దాని మీద డబల్ క్లిక్ చేసినావు అనుకో, అంతే టైం ఇప్పుడు 19.52 ఉంది కదా,
ఒక్కొక్క సెకండ్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు టైం అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదన్నా చేసుకోండి మీరు, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కనెక్టివిటీ అనేది మళ్ళీ ఆన్ అయింది, రైట్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే నా అడ్మిన్లో ఉండే బ్రౌజర్ నుంచి, సో ఇది డిఫరెంట్ నెట్వర్క్, ఇది డిఫరెంట్ నెట్వర్క్ సిరీస్ కదా. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే కనెక్టివిటీ ఉందా లేదా, మనకు రిప్లై బ్యాక్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో వీడు ఆల్రెడీ సర్వర్స్ అవన్నీ క్రియేట్ చేసిండు, డిఎన్ఎస్ సర్వర్ అనేది. సో ఇవి మనకు అవసరం లేదు, జస్ట్ కనెక్ట్ అవుతుందా లేదా అంటే మనకి ఇంటర్నెట్కి పింగ్ అవుతున్నాం లేదా. నీకు ఐఎస్పీ వాడు ఎట్లా కనెక్ట్ చేస్తాడు ఇంటర్నెట్కి అనేది మనకి మ్యాటర్ కాదు. వాడు మన నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కి రౌటబుల్ అయ్యే మనకి ఐపీ అడ్రస్ ఇచ్చిండా లేదా, ఆ తర్వాత వాడి హెడ్ఏక్, అది మనకు సంబంధం లేదన్నట్టు గుర్తుపెట్టుకో ఈ పాయింట్ ఆఫ్ సినారియాలు, రైట్. సో అప్పుడు నేనేం చేస్తున్నా అంటే అడ్మిన్ ట్యాబ్లోకి వెళ్ళి, రైట్. సో వెబ్ బ్రౌజరే కదా మనకి వెళ్ళాల్సింది, ఎందుకంటే రిక్వెస్ట్ క్లయింట్ రిక్వెస్ట్ వచ్చి HTTP బ్రౌజర్ యూజ్ చేస్తావు నువ్వు. సో వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసినా అండి నేను. సో ఆ అడ్రస్ ఏమి ఇచ్చిండు, www.cisco.pk సర్వర్ ఇచ్చిండు. సో టైప్ చేద్దామా, www.cisco.pk అంటే ఇది మన ఇంటర్నెట్కి రీచ్ అవుతుందా లేదా, సింపుల్ పాయింట్. ఎప్పుడు నువ్వు బేసిక్ రౌటర్ కాన్ఫిగర్ చేసినప్పుడు కొంచెం టైం వెయిట్ చేయండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ది రిజల్ట్. సో మనకి ఇక్కడ హోస్ట్ నేమ్ అన్రిజాల్వ్డ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, సో మేబీ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ లే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అనేది రౌట్ అవ్వట్లే. ఎందుకు రౌట్ అవ్వట్లేదు, మేబీ ఇక్కడ రౌటబుల్ ఐపీ అడ్రస్ అనేది లేదేమో, రైట్. సో అంటే మీనింగ్ ఏంది, మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన ఐపీ అడ్రస్ కరెక్ట్ కాదేమో, రైట్. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు కదా మనకి ఏంది ఇంటర్నెట్ అడ్రస్ కరెక్ట్ ఉందో లేదో. అప్పుడు ఏం చేయాలి, రౌటర్లోకి వెళ్ళాలి. రౌటర్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా క్లిక్ చేస్తే రాదు, అడ్మిన్కి వెళ్ళి క్లిక్ చేయాలి. సో అడ్మిన్కి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత ఎట్లా యాక్సెస్ చేస్తావు, GUI అంటే వెబ్ బ్రౌజర్ క్లిక్ చేస్తావు. సో దీన్ని యాక్సెస్ చేయడానికి ఐపీ అడ్రస్ ఏంది 192.168.0.1 అని మనకు ముందే తెలుసు. సో వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తున్నా దేనికి, రౌటర్ని యాక్సెస్ చేయడానికి అంతే. 168.0.1 ఎంటర్ కొట్టండి. సో డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంది, నేను ఇంతవరకు చేంజ్ చేయలేదండి, డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేస్తున్నా, రైట్. సో అడ్మిన్ ఇప్పుడు చెక్ చేద్దాం ఇంటర్నెట్ సెటప్లో ఏమన్నా తప్పు ఉందా. సో 209.165.200.225 ఇది ఓకే, ఇది ఓకే. డిఫాల్ట్ గేట్వే ఇక్కడ 226, రైట్. సో అందుకని మనకు రౌట్ అవ్వలే. ఇక్కడ 201.1 సేమ్ ఉంది, రైట్. సో ఇలా మిస్టేక్ చేస్తే మనకు కనెక్టివిటీ అనేది ఉండదు. సో మనమే ట్రబుల్ షూట్ అనేది చేసుకోవాలి, రైట్. సో కంప్లీట్ అయిందా, మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ అడ్మిన్ సిస్టంలోకి వెళ్ళి కనెక్టివిటీ ఉందా లేదా, దేనికి www.cisco.pk, రైట్. సో మళ్ళీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో ఆ వెబ్ అడ్రస్ ఏంది www.cisco.pk, రైట్. సో www.cisco.pka కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ గో కొట్టండి. స్టిల్ వీఆర్ గెటింగ్ హోస్ట్ నేమ్ అన్రిజాల్వ్డ్. సో చెక్ చేద్దాం ఎర్రర్ ఏందనేది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఇన్ కేస్ ఇక్కడ రాంగ్ వచ్చింది, కనెక్టివిటీ లేదంటే మీనింగ్ ఏంటంటే, సో దాని మీనింగ్ ఆ ఇంటర్నెట్ అడ్రస్ అనేది తప్పని ఎంటర్ చేస్తుంటామండి, ఫైన్. సో ఇప్పుడు వస్తుందండి, రైట్. సో ఈ విధంగా మనకు కనెక్టివిటీ ఉంది అంటే మీనింగ్ ఏంది, మన యొక్క అడ్మిన్ సిస్టమ్ నుంచి మనం దీనికి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనేది అర్థం, రైట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈ వైర్లెస్ రౌటర్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి. సో కాన్ఫిగర్ చేయాలంటే మనకి ఏమేమి రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయని చెప్పిన 802.11 అని చెప్పాను కదా. WLAN కాన్సెప్ట్లో మీకు థియరీ పార్ట్లో 2 రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒకటి 2.4 GHz ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి 5 GHz ఫ్రీక్వెన్సీ. దాంట్లో నేను మీకు మోడ్స్ కూడా చెప్పానండి. 2.4కి ఏమేమి ఫ్రీక్వెన్సీ మోడ్స్ ఉంటాయి, అదేవిధంగా 5 GHzకి ఏముంటాయి, ఏవైతే 2.4 5 GHzకి సపోర్ట్ చేస్తాయి అవన్నీ చెప్పానండి, రైట్. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. సో ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ఈ వైర్లెస్ రౌటర్ మీద నేను యాక్సెస్ చేసినప్పుడు, సో ఇప్పుడు ఏంది, ఈ వైర్లెస్ రౌటర్ ఒకటి ఉందని మనకు తెలియాలి కదా. సో అంటే ఇక్కడ నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నా అంటే, సో నా దగ్గర వైర్లెస్ రౌటర్ అనేది ఉంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ యూజర్స్ ఉన్నారనుకుందాం, మొబైల్ యూజర్స్ ల్యాప్టాప్ సంథింగ్ ఉందనుకుందాం, రైట్. సో ఫస్ట్ ఎప్పుడైతే మొబైల్ ఓపెన్ చేసి సో వైఫైలోకి వెళ్ళి నెట్వర్క్స్ అనేవి స్కాన్ చేసిండు అనుకో, ఫస్ట్ థింగ్ ఏంది, ఇక్కడ నెట్వర్క్స్ అన్ని డిస్ప్లే కావాలి కదా. డిస్ప్లే అయితేనే కదా దాని మీద క్లిక్ చేసి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు, అసోసియేట్ అవుతాడు.
సో కనెక్టివిటీ కావాలంటే మళ్ళీ నువ్వు ఆథెంటికేషన్ పెట్టచ్చు. ఆథెంటికేషన్ ఏంది, ఇంకేంటి పాస్వర్డ్ అనేది చెప్పుకున్నాం కదా, ప్రీషేడ్కి అని చెప్పుకున్నాం కదా థియరీ క్లాసెస్లో, అది పెట్టచ్చు. అంటే ఫస్ట్ బేసిక్ ఐడియా ఏంటంటే ఈ రౌటర్ అనేది ఒకటి ఉందనేది నీకు తెలవాలి. ఆ రౌటర్ యొక్క నేమ్ అంటే వైఫై నెట్వర్క్ నేమ్ అనేది తెలవాలి. దాన్నే మనం ఇక్కడ ఏమన్నాం SSID అని చెప్పుకున్నాం. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్. సో SSID అంటే ఏంటండి గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ SSID అనేది మనం ఏం చేయాలంటే బ్రాడ్కాస్ట్ చేయాలి. బ్రాడ్కాస్ట్ అంటే మీనింగ్ ఏంది, అరే బై నా వైఫై నేమ్ ఇది అనేసి ఇక్కడ ఏదైతే ఈ 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఏదైతే ఫ్రీక్వెన్సీ రేడియో ఛానల్ వాడినావో ఈ రేంజ్లో ఉండే అన్ని డివైజెస్కి నువ్వు బీకాన్స్ అనేవి సెండ్ చేయాలి, పీరియాడికల్లీ సెండ్ చేయాలి. రైట్. సో సెండ్ చేసినావు అనుకో, అప్పుడు ఆ డివైస్ అనేది కనెక్ట్ అయ్యి ఆథెంటికేషన్ ఉంటే ఆథెంటికేషన్ పర్ఫామ్ చేసుకొని మనకు కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ బీకాన్ సెండ్ చేయడం కోసం SSID అనేది క్రియేట్ చేస్తున్నా, వైఫై నేమ్ క్రియేట్ చేస్తున్నా కదా. నెక్స్ట్ మనం 2.4 GHz ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 5 GHz ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఛానల్ నెంబర్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఈ 2.4 GHz ఫ్రీక్వెన్సీలో మళ్ళీ ఫర్దర్ నెంబర్ ఆఫ్ రేడియో ఛానల్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉందో దాని పక్కన ఫ్రీక్వెన్సీ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. అంటే నువ్వు ఈ రేంజ్లో అనుకో, ఏడో ఒక యాక్సెస్ పాయింట్ రౌటర్ పెట్టినావు అనుకో, ఇంకొక యాక్సెస్ పాయింట్ పెట్టినావు అనుకో, దీనికి రేడియో ఛానల్ 1 అసైన్ చేసినావు అనుకో, దీనికి 2 అసైన్ చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. నీకు అర్థం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ FM రేడియో తీసుకో. రైట్. సో ఒక రేడియో ఛానల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 93.5లో వచ్చిందనుకో, ఇంకొక రేడియో ఛానల్ అనేది 101.6 సంథింగ్ ఏమో వస్తుంది ఎప్పుడు మనం రేడియో ట్యూన్ చేసినప్పుడు. అంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే 93 తర్వాత ఏం ఫ్రీక్వెన్సీ ఉంటుంది, 93.6 93.7 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా మనకు. కానీ మనకి ఎందుకు 93.5 నుంచి 93.6కి మనం ట్యూన్ చేసి ఏమవుతుంది, గజ్ అని ఒక సౌండ్ వస్తుంది కదా. అంటే దాన్నే మీకు అర్థం కాకపోతే ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అయినా పక్కనే ఉండడం వల్ల ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. సో ఇంటర్ఫియరెన్స్ రాకుండా ఉండాలంటే ఇక 93.5లో ఒక ఏదో FM రేడియో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకో, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 94.3లో వాడినాను అనుకో, అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటర్ఫియరెన్స్ తగ్గుతుంది. రైట్. సో నేను మీకు కాన్సెప్ట్ అనేది కోర్ కాన్సెప్ట్ అనేది చెప్పట్లేదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే మీకు మల్టిపుల్ ఉన్నప్పుడు ఏంది, ఇక్కడ ఛానల్స్ అనేది మల్టిపుల్ ఉన్నప్పుడు బెటర్ నువ్వేం చేస్తావంటే పక్కనే ఈ ఛానల్ 1 ఛానల్ అట్లా వాడినప్పుడు 1 వాడినావు అనుకో, నెక్స్ట్ 6 వాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటర్ఫియరెన్స్ అనేది 0 ఉంటుంది. సో 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు ఈ సిగ్నల్ అనేది ఈ సిగ్నల్తో ఓవర్లాప్ కాదు అన్నట్టు. అప్పుడు నీకు ఎక్కువ సిగ్నల్ కవరేజ్ వచ్చి ఎక్కువ డివైస్ కనెక్ట్ అయ్యి ఎక్కువ బ్యాండ్విడ్త్ అనేది షేర్ చేసుకోవచ్చు అనేది మీనింగ్. రైట్. సో ఈ పాయింట్ గుర్తు. నెక్స్ట్ 6 ఉంది అనుకో, దాని పక్కన ఇంకొకటి ఉంటే ఇది కనెక్ట్ చేసుకో. మళ్ళీ దీనికి ఇది దూరం వచ్చింది కదా, సమ్వేర్ ఎక్కడ అనుకో, ఇక్కడ 2 యూజ్ చేసుకోవాలంటే 2 చేసుకో. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే బీకాన్స్ అనేవి సెండ్ చేయాలి. ఎందుకు సెండ్ చేయాలి, ఆ డివైజెస్కి మనం ఎవరో చెప్పాలి. రైట్. సో దానికోసం మనం ఏం చేస్తాం, SSID క్రియేట్ చేస్తాం. ఏ ఫ్రీక్వెన్సీ వాడుతుండంటే వీడు ఛానల్ 6 వాడుకోమంటుండు, దాని ఫ్రీక్వెన్సీ ఏంది 2.437 GHz ఫ్రీక్వెన్సీ అని చెప్తుండు. మళ్ళీ ఏమని చెప్తుండు, ఫర్ దిస్ యాక్టివిటీ డిజేబుల్ ది బోత్ 5 GHz ఫ్రీక్వెన్సీ. 2.4 ఉంది, 5 ఉంది. నీ డివైస్ 5 సపోర్ట్ చేయలేదనుకో నువ్వు దాన్ని యాక్సెస్ చేయలేవు. రైట్. సో అది డిపెండ్స్. పాత డివైజెస్ ఉన్నాయంటే ఓన్లీ 2.4 సపోర్ట్ చేస్తున్నాయనుకో 2.4. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, అడ్మిన్ నుంచి వైర్లెస్ రౌటర్ అనేది యాక్సెస్ చేస్తున్నా. సో దానికి ఏం చేయాలి, వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయాలి. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే IP అడ్రస్ కావాలి కదా వెబ్ బ్రౌజర్లో. దీని IP అడ్రస్ ఏంది 192.168.0.1 అని మనకు తెలుసు. రైట్. సో IP అడ్రస్ క్లిక్ చేస్తున్నాను 192.168.0.1. పాస్వర్డ్ ఏంది ఇంతవరకు నేను చేంజ్ చేయాలి, తర్వాత ఎట్లా చేంజ్ చేయాలో చెప్తా. బై డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఏమున్నాయి, అడ్మిన్ కొట్టినా. సో నాకు ఇప్పుడు యాక్సెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏమని చెప్తుండు వాడు, వైర్లెస్లోకి వెళ్ళి ఇదే సెటప్ తర్వాత మనకి ఏముంటుంది, వైర్లెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయి. రైట్. సో వైర్లెస్లో క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. అబ్జర్వ్ చేయి, నెట్వర్క్ నేమ్ ఉంది, ఆటో ఉంది, ఇవి లెగసీ. ఆల్మోస్ట్ లెగసీ అనేది అన్ని స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది. అని BGN అవి చెప్పుకున్నాం కదా, అవి సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో పెట్టినాం అనుకో, యాజ్ పర్ దిస్ యాక్టివిటీ. సో SSID ఉంది కదా, రైట్, సర్వీస్ అట్ ఐడెంటిఫైర్ నెంబర్ ఉంది కదా. సో దీనికి ఏదైతే నేమ్ ఇస్తావో ఆ నేము నువ్వు వైఫై నేమ్స్ సెర్చ్ చేసినప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది. అదే SSID అంటే, ఇంకేం లేదు. రైట్. సో ఇక్కడ వాడేమంటుండంటే స్కోరింగ్ పర్పస్ కోసం ఆ SSID నేమ్ ఏమంటుండంటే ఈ పేరు ఏమంటుండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు ఏమి ఇచ్చుకుంటావు, అది నీ SSID అన్నట్టు. సో ఇక్కడ స్కోరింగ్ పర్పస్ కోసం వాడు ఏ కంపెనీ అని ఏమని చెప్పిండు.
సో దాన్ని నేను కాపీ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆ రేంజ్లో ఉండే అన్ని డివైజెస్కి పాస్ అవుతుంది, అప్పుడు వాడు కనెక్ట్ అవుతాడు, రైట్. సో ఇక్కడ ఎనేబుల్ చేసినాం, బ్రాడ్కాస్ట్ అండ్ ఎనేబుల్ చేయలేదనుకో ఈ ఒక్క వైఫై నెట్వర్క్ ఉందని ఎవరికి తెలియదు, వాడు మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవాలి, అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేసి కనెక్ట్ చేసుకోవాలి, రైట్. సో బై డిఫాల్ట్ ఎనేబులే ఉంది, డిజేబుల్ చేస్తే ఏమవుతుంది అనేది నేను థియరీ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇప్పుడు ఈ ఛానల్స్ చూసిందనుకో 2.4 GHzలో ఈ ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1కి 6కి ఇంటర్ఫిరెన్స్ అనేది 0 ఆర్ తక్కువ ఉంటుందని పాయింట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు 1, 2 సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అవుతుంది, రైట్. సో 5 GHz ఫ్రీక్వెన్సీలో ఇంటర్ఫిరెన్స్ ఉండదు. సో ఇప్పుడు చూద్దాం. సో వాడు ఏమంటుండు, ఛానల్ 6 యూజ్ చేయమంటుండు. ఇది ఛానల్ 6, ఆ ఫ్రీక్వెన్సీ ఏంది 2.437 GHz ఫ్రీక్వెన్సీ, రైట్. సో ఇది ఓకే, ఛానల్ బ్యాండ్ విత్ అవన్నీ యాస్టీస్ ఉంచేయమంటుండు. కంప్లీట్ అయిన తర్వాత సెట్టింగ్స్ని సేవ్ చేయాలి, లేదంటే ఇది కాదు. మళ్ళీ వాడు ఏం చెప్తుండు, ఈ యాక్టివిటీ కోసం 5 GHz ఫ్రీక్వెన్సీ యూజ్ చేయలేదని చెప్తుండు. సో నువ్వు బెటర్ డిజేబుల్ చేసుకో. ఇన్ కేస్ సేమ్ ప్రొసీజరే, ఇక్కడ నువ్వు 5 GHz కూడా నేమ్ ఇచ్చుకో, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వు, రైట్. ఇన్ కేస్ నీకు 5 GHz ఫ్రీక్వెన్సీ కావాలంటే. సో కంప్లీట్ అయిన తర్వాత మస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సెట్టింగ్ సేవ్ చేయాలి. సేవ్ చేయలేదనుకో అవి రిఫ్లెక్ట్ కావనే పాయింట్ గుర్తుపెట్టుకో. మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ వైర్లెస్ మీద క్లిక్ చేయండి, రైట్. సో వైర్లెస్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఏ కంపెనీ వచ్చింది, బ్రాడ్కాస్టింగ్ ఎనేబుల్ అయింది, ఛానల్ నెంబర్ 6 సెలెక్ట్ చేసుకున్నాం, ఇది పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు ఇది అనేది బీకాన్స్ అనేది సెండ్ చేస్తుంది, ఎట్లా పీరియాడికల్లీ సెండ్ చేస్తుంది, రైట్. సో డివైజెస్ ఉన్నవి కనెక్ట్ అవ్వచ్చు, రైట్. సో ఇప్పుడు ఓకే అబ్బా, కనెక్టివిటీ అనేది ఇచ్చినావు, బ్రాడ్కాస్ట్ అనేది చెక్ చేసినావు. ఇప్పుడంటే ఎవడంటే వాడు కనెక్టివిటీ అయితే మళ్ళీ ఏంది, అది ఫ్రీ ఇంటర్నెట్ లెక్క అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆథరైజేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే మనం ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, అది క్రియేట్ చేయాలి, రైట్. సో దానికోసం మళ్ళీ నేనేం చేస్తున్నా, ఇక్కడ వైర్లెస్ కాన్సెప్ట్లో వైర్లెస్ సెక్యూరిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూస్తే మనం దేనికి కాన్ఫిగర్ చేస్తున్నాం, 2.4. సేమ్ దీనికి కూడా అంతే. 2.4లో ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీ మోడ్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే, నేను మీకు థియరీ క్లాస్లో క్లియర్గా చెప్పానండి, ఈ 4 టైప్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ అనేది రేడియస్ సర్వర్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఉంటుందని, రైట్. సో ఎంటర్ప్రైజెస్ని ఎప్పుడు నెట్వర్క్ వాడతాం, పర్సనల్ నెట్వర్క్ ఎప్పుడు వాడతాం, స్మాల్ ఆఫీసు హోమ్లో పర్సనల్ నెట్వర్క్ వాడతాం. ఇవన్నీ నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కన్నా చూడకపోతే ఆ వీడియో వెళ్ళి ఒకసారి చూడండి, బేసిక్స్ థియరీ క్లాసెస్లో, CCNA వైర్లెస్లో, రైట్. సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే మోస్ట్ సెక్యూరిటీ ఏంటంటే WPA2 పర్సనల్ స్మాల్ నెట్వర్క్స్కి. WPA2 అంటేనే గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ అల్గారిథం. నేను థియరీలో మీకు చెప్పిన TKP టెంపరరీకి ఏం చేస్తుంది, అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ ఏం చేస్తుంది అని చెప్పిన. సో WPA2లో ఏం సపోర్ట్ చేస్తుంది ఎన్క్రిప్షన్ మెథడ్, AES. సో ఇది అల్గారిథం. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏమని చెప్పినాం, ఈ WPA2 పర్సనల్, WPA పర్సనల్ ఏ మెకానిజం మీద వర్క్ అవుతాయని చెప్పినాను నేను, ప్రీ షేర్డ్ కీ అని మెకానిజం అని చెప్పుకున్నాం కదా 3 క్లాస్లో. సో ఆ ప్రీ షేర్డ్ కీ అనేది ఇక్కడ రాసాం. ప్రీ షేర్డ్ కీ అన్న ఈ పాస్ పేర్స్ అని ఉంది కదా, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ రాయాలి భయ్యా. ఈ పాస్వర్డ్ అనేది ఎవడైతే యూజర్కి తెలుసో వాడు ఆ పాస్వర్డ్ని కరెక్ట్గా కానీ టైప్ చేసిందంటే వాడికి యాక్సెస్ వస్తుంది, లేదంటే రాదు. ఎంటర్ప్రైజ్కి సంథింగ్ డిఫరెంట్, రేడియస్ సర్వర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, అది తర్వాత చూద్దాం, రైట్. సో ఇప్పుడు పాస్వర్డ్ ఏం యూజ్ చేయమంటుండంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ పాస్వర్డ్ యూజ్ చేయమంటుండు. నీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ యూజ్ చేసుకో, బట్ ఇక్కడ ఏంది స్కోరింగ్ పర్పస్ కోసం నేను ఇది. సో WPA2 పర్సనల్ పెట్టమనిండు, అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ పెట్టిండు. సో పాస్వర్డ్ వచ్చి ఈ పాస్వర్డ్, రైట్. సో కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పమంటుండు, సేవ్ సెట్టింగ్స్ ఏమంటుంది. సెట్టింగ్స్ అనేది మ్యాండేటరీగా మనం చేయాలి. సో రైట్. సో సెట్టింగ్స్ అనేది సేవ్ చేసినావా, సేవ్ సెట్టింగ్స్, రైట్. సో కంప్లీట్ అయింది. డౌట్ ఉంటే మళ్ళీ పక్కన ఎక్కడైనా క్లిక్ చేసి మీరు, రైట్. సో వైర్లెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మళ్ళీ అట్లా వెరిఫై చేసుకోవచ్చు అంటే ఇవి రిఫ్లెక్ట్ అయినావా లేవా అనేది, రైట్. సో ఓకే ఫైన్, ఇక్కడ వరకు కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఏంది, మనం ఐడిని బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం, పాస్వర్డ్ కూడా సెట్ చేసినాం, అది ఎవరికి తెలుస్తుందో వాడు కనెక్ట్ అవ్వచ్చు కదా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు కనెక్ట్ ది వైర్లెస్ క్లయింట్. ఈ వైర్లెస్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనెక్టివిటీ చేద్దాం, రైట్. సో ఇది వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కాబట్టి వైడ్ కనెక్షన్ అవసరం లేదు, వైర్లెస్గా మనం ఈ వైర్లెస్ రౌటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో వాడు ఏం చెప్తుండు, క్లిక్ ఆన్ ది ల్యాప్టాప్ ఆన్, సెలెక్ట్ ది డెస్క్టాప్, క్లిక్ ఆన్ PC వైర్లెస్ అంటుండు. సో నేను ఇక్కడ ల్యాప్టాప్ 1 మీద క్లిక్ చేస్తున్నా, డెస్క్టాప్లోకి వెళ్తున్నా, ఇక్కడ వైర్లెస్ అనేది ఉంది కదా. సో దీనికి మనం యూజ్ చేసేది ఏంటంటే వైర్లెస్ కనెక్టివిటీ కోసం PC వైర్లెస్ మీద కనెక్ట్ చేస్తాం,
రైట్. సో ఇక్కడ చూసిందంటే మీరు అబ్జర్వ్ చేసిందంటే లింక్ ఇన్ఫర్మేషన్, కనెక్ట్, ప్రొఫైల్ అని 3 ట్యాబ్స్ ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు చూసిందంటే లింక్ ఇన్ఫర్మేషన్ మనం ఎవరితో కనెక్ట్ కావాలి, ఏ యాక్సెస్ పాయింట్తో కానీ రౌటర్తో కానీ కనెక్ట్ కావాలి, ఎందుకంటే నో అసోసియేషన్ విత్ ది యాక్సెస్ పాయింట్ అని ఉంది. సో ఇప్పుడు ఎట్లా కనెక్ట్ కావాలంటే కనెక్ట్ మీద క్లిక్ చేయి. రైట్. సో ఇక్కడ నీకు నెట్వర్క్స్, వైర్లెస్ నెట్వర్క్స్ అన్నీ చూపిస్తుంది. ఇన్ కేస్ చూపించలేదనుకో రిఫ్రెష్ ఉంది కదా, రిఫ్రెష్ మీద క్లిక్ చేయి. సో క్లిక్ చేసినప్పుడు చూపిస్తుంది. సో ఇక్కడ వాడి రిక్వైర్మెంట్ ప్రకారం దేన్ని సెలెక్ట్ చేసుకోమంటుండు, ల్యాప్టాప్ 1లోకి వెళ్ళి ఇక్కడ రీడ్ చేయండి, కనెక్ట్ ది, క్లిక్ రిఫ్రెష్, ఎంటర్ ది పాస్పేస్ కాన్ఫిడెన్స్ ది సిస్కో 123, ఓపెన్ ది, ఓకే ఫైన్. ఇదే కదా మనం క్రియేట్ చేసింది, ఛానల్ 6 కదా క్రియేట్ చేసింది. సో దీని మీద క్లిక్ చేయి, దీని మీద క్లిక్ చేయొద్దు, దీని మీద క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు చూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ ఉంది. సో 2.4 అంటే ఏమని చెప్పినానండి, నేను బిజీగా ఉంటాను థియరీ క్లాస్లో చెప్పాను కదా, BGNE స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది. రేడియో బ్యాండ్ వచ్చి ఆటో సెలెక్ట్ చేసుకున్నాం. సెక్యూరిటీ ఎండ్ ఇది ప్రీ షేర్డ్ కీ మెకానిజం అని చెప్పుకున్నాం. మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది డివైస్ ఉంటుంది కదా, సో డివైస్ ది వైర్లెస్ రౌటర్ది, ఇది మ్యాక్ అడ్రస్. ఇప్పుడు కనెక్ట్ కొట్టినంత మాత్రాన్ని కనెక్ట్ అవ్వదు, నువ్వు సెక్యూరిటీ మెకానిజం సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ ప్రీ షేర్డ్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే మాత్రమే వస్తుంది. సో ఆ పాస్వర్డ్ ఏంది ఇక్కడ, ఇది సేమ్. ఇది ప్యాకెట్ రేసర్లో నువ్వేం చేస్తున్నావు, రియల్ టైం నీ రౌటర్లో కూడా ఇదే చేస్తావు అనే పాయింట్ గుర్తుపెట్టుకో. అయిపోయిందా? సో జస్ట్ కనెక్ట్ కొట్టు. రైట్. సో ఇప్పుడు లింక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళు, చూడు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ది యాక్సెస్ పాయింట్. కనెక్ట్ అయిందా? డన్. ఇప్పుడు ఏమంటుండు, కనెక్టివిటీ అయిపోయిన తర్వాత సో ఓకే, మనం మన ల్యాప్టాప్ నుంచి ఈ సిస్కో పీకేఐకి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదని చెప్తుండు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మళ్ళీ బ్రౌజర్లోకి పోవాలి కదా. సో ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ మీద క్లిక్ చేయండి. బ్రౌజర్ ఉంది కదా, వెబ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మళ్ళీ క్లిక్ చేయొద్దండి. సో దాని అడ్రస్ ఏంది, www.cisco.pka. చూసినావా, కనెక్టివిటీ ఉంది కదా. సో మనకి రిప్లై వచ్చింది, ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏమంటున్నాడు, రిపీట్ ది అబోవ్ స్టెప్ టు కనెక్ట్ టు ల్యాప్టాప్ టు ది వైర్లెస్ నెట్వర్క్. ఈ ల్యాప్టాప్ 2 ఉంది కదా, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటుండు. ఏం చేయాలి, సో మీకు రివిజన్ లెక్క అవుతుంది. డెస్క్టాప్లోకి వెళ్ళి వైర్లెస్ కనెక్టివిటీ కాబట్టి పీసీ వైర్లెస్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు లింక్ ఇన్ఫర్మేషన్ ఏంలే, కనెక్ట్లోకి వెళ్ళి రైట్. సో ఇక్కడ రీఫ్రెష్ చేయండి, దొరకపోతే. సో ఇది 6 సెలెక్ట్ చేసుకున్న కనెక్ట్ కొట్టాలి. సో పాస్వర్డ్ ఏంది, సిస్కో 123 కోడ్. సో కనెక్ట్ చేయండి. సో కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నీకు కావాలంటే మళ్ళీ నువ్వు వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇది టైప్ చేస్తే నీకు కనెక్టివిటీ ఉందో లేదో తెలుస్తుంది. రైట్. సో ఇప్పుడు కనెక్ట్ ఏ వైర్లెస్ క్లయింట్ టు యాన్ యాక్సెస్ పాయింట్ అని ఇచ్చిందండి. రైట్. ఈ సినారియోలో వాడు ఏం చేస్తుందంటే ఇక్కడ మనం డిఫరెంట్ SSID రైట్, సో డిఫరెంట్ పాస్ పేర్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సినారియోలో యాక్సెస్ పాయింట్ ఏ విధంగా యూజ్ చేస్తుందంటే ఈజ్ ఎ డివైస్ దట్ ఎక్స్టెండ్ ది వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ యాక్సెస్ పాయింట్ ఈస్ కనెక్టెడ్ టు ది వైడ్ రౌటర్ యూజింగ్ ది ఎథర్నెట్ కేబుల్ టు ప్రొజెక్ట్ ది సిగ్నల్ టు ది డిజైర్డ్ లొకేషన్. రైట్. సో జస్ట్ రిపీటర్గా వాడుకుంటుండు, కానీ యాక్సెస్ పాయింట్ మెయిన్ పర్పస్ అది ఇదే కాదు. సో ఇది ఒక రౌటర్గా పనిచేస్తుంది, వైర్లెస్ రౌటర్గా పనిచేస్తుంది. ఇక్కడ ఒక SSID, ఇక్కడ ఒక SSID, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అసైన్ చేసుకొని నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళకి ఎక్కువ కనెక్టివిటీ ఇవ్వచ్చు. రైట్. సో ఈ యాక్టివిటీలో జస్ట్ దీనికి కనెక్ట్ చేయమని చెప్తుండ అంతే. రైట్. సో అది తర్వాత చూద్దాం. మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ల్యాన్ కంట్రోలర్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో కాన్ఫిగర్ ద యాక్సెస్ పాయింట్ అనింది కదా, కనెక్ట్ పోర్ట్ 0 ఆఫ్ యాక్సెస్ పాయింట్ టు అవైలబుల్ ది ఈథర్నెట్ పోర్ట్ ఆఫ్ ది వైర్లెస్ రౌటర్. దీంట్లో పోర్ట్ 0 ఏదైతే ఉందో రైట్. సో ఇక్కడ ఏమన్నా కేబుల్ తీసుకోమనిండో, స్ట్రైట్ త్రూ ఈథర్నెట్ కేబుల్ తీసుకోమనిండు. సో ఇక్కడ నెక్స్ట్ కాపర్ స్ట్రైట్ త్రూ క్లిక్ చేసి పోర్ట్ ఏందండి, పోర్ట్ 0ని ఎక్కడ కనెక్ట్ చేయమంటుండు, ఇక్కడ ఏ ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేయమంటుండు. రైట్. సో స్ట్రైట్ త్రూ కేబుల్. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఏమీ లేదు కాబట్టి ఏది ఫ్రీ ఉంటుందో అది యూజ్ చేసుకో. రైట్. సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను మళ్ళీ యాక్సెస్ పాయింట్ మీద క్లిక్ చేసి రైట్. సో ఇప్పుడు పోర్ట్ 0 అనేది దీన్ని కనెక్ట్ చేసినామండి. అబ్జర్వ్ చేస్తే నువ్వు కాన్ఫిగరేషన్లో పోర్ట్ 0, పోర్ట్ 1 ఉంది. పోర్ట్ 0 ఎక్కడ కనెక్ట్ చేసినావు, రౌటర్కి WRకి కనెక్ట్ చేసినావు. ఇప్పుడు పోర్ట్ 1 ఉంది కదా, పోర్ట్ 1 ఉంది కదండి. సో జస్ట్ పోర్ట్ 1 మీద క్లిక్ చేయండి. సో బై డిఫాల్ట్ ఇది పోర్ట్ స్టేటస్ ఆన్లో ఉంది. వాడు పోర్ట్ 1 మీద క్లిక్ చేసి SSID సేమ్, అంటే దీనిదే ఎక్స్టెండర్ కింద వాడుకుంటుండు ఈ పర్పస్లో. రైట్. బట్ యాక్చువల్ పర్పస్ అయితే యాక్సెస్ పాయింట్ అది కాదు. సో అది దాని నేమ్ ఏంది, ఏ కంపెనీ అని ఉంది కదా,
రైట్. సో దాన్ని మనం యాస్టీస్గా కాపీ చేసుకుందాం. ఇక్కడ నేమ్ అనేది ఎందుకు సేమ్ ఉండాలంటే జస్ట్ స్కోరింగ్ పర్పస్ కోసం. సో ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ WAP అంటే స్టాండర్డ్ ఏం యూజ్ చేయమంటుండే ఇక్కడ. సో ఇది రేంజ్ అండి, ఎంత కవర్ రేంజ్ కావాలి. ఇప్పుడు ఛానల్స్ అని చెప్పుకున్నాం కదా, 1 to 10 ఉన్నాయిగా. సో బై డిఫాల్ట్ ఛానల్ 1 ఉంది, బట్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఓకే, మెన్షన్ చేయకపోతే ఛానల్ 1 అనేది యూజ్ చేసుకోండి. రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమంటుండో మోస్ట్ యాజ్ అండ్ టుడే ఏదండి బెస్ట్ WPA2. WPA3 ఇంకా రాలే, వస్తే ఓకే. సో ఈ పాస్ పేర్స్కి ఉంది కదా పాస్వర్డ్ అనేది, ప్రీషేడ్కి అది ఎంటర్ చేయాలి. సేమ్ రౌటర్దే కాన్సెప్ట్, ఇది ఎక్స్టెండర్ లెక్క వాడుతున్నాం అంతే ఈ కేసులో. రైట్. సో కాపీ చేసుకుంటున్నా, జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. రైట్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం సేవ్ ఉండవు, డైరెక్ట్గా ఇది రిఫ్లెక్ట్ అయిపోతుంది. రైట్. సో ఇది నేమ్. రైట్. క్లోజ్ చేసినాం. రైట్. ఇప్పుడు కనెక్ట్ ది వైర్లెస్ క్లయింట్. అరే మళ్ళీ వైర్లెస్ క్లయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ 3 ఉంది కదా, ఈ యాక్సెస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఛానల్ నెంబర్ ఏంది 1. రైట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ల్యాప్టాప్ 3 మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత రైట్. సో ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత వైర్లెస్ అంటే నువ్వేం సెలెక్ట్ చేయాలి, PC వైర్లెస్ అనేది సెలెక్ట్ చేయాలి. రైట్. సో కనెక్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి. ఇప్పుడు ఏంది ఇది కదా 1 సెలెక్ట్ చేసుకుంటున్నాం. రైట్. 6 కాదు 1, దీని యాక్సెస్ పాయింట్ది ఈ రేడియో ఛానల్ 1. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీని మ్యాక్ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది. రైట్. సో కనెక్ట్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఏంది Cisco 123 ఇది. రైట్. చూడండి మన కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అనింది. నీకు డౌట్ ఉంటే మళ్ళీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళు. రైట్. సో టైప్ చేయి www.cisco.pka. సో మనకు వచ్చింది కదా డిస్ప్లే. ఓకే, డన్. అంటే కనెక్టివిటీ అనేది మనకు ఉందనే పాయింట్ గుర్తుపెట్టుకో. రైట్. సో అది అయిపోయింది. ఇది ఛానల్ 1 కనెక్ట్ చేసినాం, వెరిఫై ది కనెక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ఉందంట, అవి చేద్దాం. అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంటే మనం వైర్లెస్ రౌటర్లో ఓన్లీ SSID అథెంటికేషన్ అవి స్టాండర్డ్స్ ఎన్క్రిప్షన్ అవి క్రియేట్ చేసినాం. రైట్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంటే మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఏముంది, అడ్మిన్ ఉంది. ఎవడైనా IP అడ్రస్ తెలుసుకొని కానీ యాక్సెస్ చేసిందంటే అడ్మిన్ అని కొడతాడు, నీ వైర్లెస్ రౌటర్ మొత్తం యాక్సెస్ చేస్తాడు, వాడికి ఏం కావాలంటే అవి చేసుకుంటాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయాలో వాటి రిలేటెడ్ థింగ్స్ గురించి నేర్చుకుందాం. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వైర్లెస్ రౌటర్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి, అడ్మిన్ నుంచే యాక్సెస్ చేయాలి. సో ఏ మోడ్లోకి వెళ్ళాలి మనం, ఇక్కడ సెట్టింగ్స్లో అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. దేనికి నువ్వు కాన్ఫిగరేషన్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే. రైట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అడ్మిన్లోకి వెళ్ళిన తర్వాత ఇది కదండి, సో మేనేజ్మెంట్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్లో మేనేజ్మెంట్ అంటే ఇదే కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ ది కరెంట్ పాస్వర్డ్ టు సిస్కో. అంటే ఏదైతే ఇక్కడ రౌటర్ పాస్వర్డ్ ఉందో రైట్, సో దాన్ని వాడు ఏం చేయమంటుండంటే సిస్కో అంటే టైప్ చేయమంట. అడ్మిన్ అని ఉంది కదా, దాన్ని సిస్కో అని నీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకో, అంటే ఎవరు హ్యాక్ చేయకుండా ఉండేది. రైట్. సో మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు R&D చేయండి. రైట్. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్. సో ప్రాక్టీస్ చేయండి. రైట్. సో ఏమైంది, సిస్కోగా చేంజ్ చేసిన, స్క్రోల్ ది బాటమ్ ఆఫ్ ది విండో, క్లిక్ సేవ్ సెట్టింగ్స్. ఓకే ఫైన్, సేవ్ చేసినాం. రైట్. సో ఇప్పుడు అడుగుతుంది చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏందని. యూజర్ నేమ్ అనేది మ్యాక్సిమం డివైస్లో చేంజ్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ చేంజ్ చేసుకుంటే ఓకే, పాస్వర్డ్ అనేది మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. రైట్. సో పాస్వర్డ్ ఇంతకుముందు అడ్మిన్, ఇప్పుడు సిస్కో అంటే టైప్ చేసిన. సో ఓకే కొట్టాను. రైట్. సెట్టింగ్స్ ఆర్ సక్సెస్ఫుల్, కంటిన్యూ కొట్టినా. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంది, లాగిన్ అవ్వాలంటే ఏం యూజ్ చేసుకోవాలి నేను, పాస్వర్డ్ అడ్మిన్ కాకుండా యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ సిస్కో. రైట్. సో ఇప్పుడు నువ్వు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకున్నావు కదా నీ రౌటర్కి, దట్స్ ఓకే. ఇంకొకటి ఉంటుంది, అది ఇంపార్టెంట్, అది చూద్దాం. చేంజ్ ది DHCP అడ్రస్ రేంజ్ ఇన్ ది వైర్లెస్ రౌటర్. ఇంతకుముందు ఏమి ఇచ్చినాం, వైర్లెస్ రౌటర్ ఎక్కడ ఉంటుందని చెప్పినా నేను, సెటప్లోకి వెళ్ళినాం కదా ఇంతకుముందు, ఇక్కడ నెట్వర్క్ సెటప్ ఉంది కదా. సో అక్కడ మనకి ఏముంది, DHCP అనేది ఉంది. అర్థమవుతుందా? DHCP ఎంతనిచ్చినాం, స్టార్టింగ్ అడ్రస్ 100 అని 50, అంటే 0.100 to 0.149 అట్ట వరకు సపోర్ట్ చేస్తుంది అంటుంది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు 50 డివైజెస్ ఉంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 డివైజెస్ ఉంటే నీకు ఈ క్లాస్ Cలో 256 IP అడ్రస్ వచ్చినా నువ్వు యూజ్ చేస్తలేదు కదా. రైట్.
సో ఇప్పుడు ఏమంటుందంటే ఎట్లా చేంజ్ చేయాలో నేర్చుకోనికి ట్రై చేస్తున్నాం అంతే. 192.168.0.1 ఉంది కదా బై డిఫాల్ట్, వాడు ఏమంటుండంటే 192.168.50.1 చేయమంటుండు, రైట్. సో ఇక్కడ మనం క్లిక్ చేసి ఏమండి 50.1 అని టైప్ చేస్తున్నాం, రైట్. సో స్టార్టింగ్ వచ్చి 100 ఉండాలంట. సో ఇక్కడ నువ్వు వాడు 100 అని కాబట్టి ఇట్లే వదిలే, నువ్వు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకో. అండ్ దేర్ ఆర్ 50 అవైలబుల్ IP అడ్రస్ ఇన్ ద DHCP పూల్, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చి 50 అని పెట్టుకుంటున్నా. అంటే ఇక్కడ నేనేం చేసిన అంటే సింపుల్గా 50 నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు నువ్వు 0 to 50 రాదు ఇంతకు ముందు లెక్క, 50 నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తావో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఇంతకుముందు నువ్వు అబ్జర్వ్ చేసే సిస్టమ్కి IP అడ్రస్ ఏముండే 192.168.0.100 సంథింగ్ ఉండే కదా, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, రైట్. సో ఇంకొకటి మనం ఎక్స్ట్రా ఏం చేయాలంటే DHCP రిలీజ్ చేసినప్పుడు మనకు DNS సర్వర్ అనేది ఆటోమేటిక్గా ఉండదు. ఓన్లీ మనకి ఏమొస్తాయంటే IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే వస్తుంది. మనకు DNS సర్వర్ కూడా కావాలి కదా, ఎందుకు కావాలి, ఇక్కడ కనెక్టివిటీ అవ్వడానికి, రైట్. సో DNS అనేది కూడా కాన్ఫిగర్ చేయాలి. వాడు దానికి ఏమి ఇచ్చిండు ఆల్రెడీ 209 ట్యాబ్ 165, మళ్ళీ ట్యాబ్ కొట్టండి 201 ట్యాబ్ 1, రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ కొట్టండి, ఇది ఇంపార్టెంట్, లేదంటే మన మాడిఫికేషన్ అనేవి మాడిఫై అవ్వవు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది చూడండి, రిక్వెస్ట్ టైమ్ అవుట్ వస్తుంది చూడండి ఆఫ్టర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ ది టైం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేంజ్ చేసినావు కదా, రైట్. సో DHCP అవన్నీ చేంజ్ చేసినావు కదా, చూడండి రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, క్లోజ్ ది అడ్మిన్ వెబ్ బ్రౌజర్. ఓకే, క్లోజ్ చేసినాం, రైట్. సో ఇన్ అడ్మిన్ డెస్క్టాప్ క్లిక్ ది కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినాం. నీకు స్టిల్ డౌట్ ఉంటే IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, రైట్. సో ఇప్పుడు చూడండి మనకు IP అడ్రస్సే రాలేదు, దీన్ని ఏమంటారంటే ప్రైవేట్ IP అడ్రస్ అంటారు, రైట్. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. మనకు ఆ రేంజ్ IP అడ్రస్సే రాలే అంటే ఇక్కడ మీరేం చేయాలంటే రెన్యూ చేసుకోవాలి. మనం DHCP చెప్పుకున్నాం కదా, లీజ్ అయిపోతే రెన్యూ ఎట్లా చేసుకోవాలి అవన్నీ చేసుకున్నాం కదా. అక్కడ DHCP కానీ చూడాలనుకుంటే మనం ప్లేలిస్ట్లో వీడియో ఉంది చూడండి. ఇప్పుడు నేను రెన్యూ చేసుకుంటా, అప్పటి వరకు నాకు న్యూ సిరీస్ IP అడ్రస్ రాదు. సో ఇది కమాండ్. సో రెన్యూ టైప్ చేసినప్పుడు చూడండి నాకు ఏమొచ్చింది 192.168.50. మనం 50 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఏదే ఫస్ట్ అవైలబుల్ IP అడ్రస్ వస్తుందో అవి ఆర్డర్లో ఇచ్చుకుంటా పోతుంది. సో ఇది డిఫాల్ట్ గేట్వే, ఇది 209.165.2.0.1 అర్థమవుతుందండి. సో ఇది రెన్యూ చేసుకోనికి, రైట్. సో టు ఫోర్స్ అడ్మిన్ రీఅక్వైర్ టు IP ఇన్ఫర్మేషన్ వయా DHCP. వాట్ ఈస్ ద న్యూ IP అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఫర్ అడ్మిన్? సో IP అడ్రస్ అని మీకు తెలుసు. ఇప్పుడు వెరిఫై దట్ యూ కెన్ స్టిల్ నావిగేట్ టు www.cisco.pka సర్వర్, రైట్. సో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో కనెక్టివిటీ ఉందో లేదో చెప్పాలి. చూడండి కంప్లీషన్ అనేది 100% అయిపోయింది, రైట్. సో ఇప్పుడు నేను వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తున్నాం? ఇన్ కేస్ DHCP నుంచి న్యూ IP అడ్రస్ వచ్చినా కానీ కనెక్టివిటీ అవుతుందా? పక్కా అవ్వాలి. ఎందుకు? మనకి డిఫరెంట్ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికే కదా ఇంటర్ఫేస్ ఇచ్చినాం ఇంటర్నెట్ది, www.cisco.pka. సో మనకు కనెక్టివిటీ అయితే ఉంది. సో ఫైనల్ ఒక స్టెప్ మిగిలిపోయింది, అదేంటంటే రెన్యూ ది IP అడ్రస్ అంది అదర్ ల్యాప్టాప్ టు వెరిఫై దట్ యూ కెన్ స్టిల్ నావిగేట్ టు ది www.cisco.pka సర్వర్ అంటుండు. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు అన్నిట్లో చేంజ్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ 1లోకి వెళ్తున్నాను అనుకున్నాను. ల్యాప్టాప్ 1లోకి వెళ్ళి దేన్ని రెన్యూ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం కమాండ్ టైప్ చేయాలి? IP config renew. సో అది 50 సిరీస్ కదా, 50. నెక్స్ట్ IP అడ్రస్ వచ్చింది. క్లిక్ ఆన్ వెబ్ బ్రౌజర్, www.cisco.pka. సో డిస్ప్లే అయిందంటే కనెక్టివిటీ ఉందనేది అర్థం, రైట్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందండి. సేమ్ ప్రొసీజర్ మీరు నెక్స్ట్ ఇంకా మిగతా 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా వాటికి చేయండి. ఇక్కడ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే నోటీస్ దట్ ల్యాప్టాప్ 1 కనెక్టెడ్ టు ది యాక్సెస్ పాయింట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది వైర్లెస్ రౌటర్. ఇంతకుముందు ల్యాప్టాప్ 1 దేనికి కనెక్ట్ అయింది? వైర్లెస్ రౌటర్ కదా.
ఇప్పుడు ఆటోమేటిక్గా ఎందుకు యాక్సెస్ పాయింట్కి చేంజ్ అయిందంటే ఇది సేమ్ సెటప్పే, ఇది సేమ్ సెటప్పే, రైట్. సో ఎందుకు చేంజ్ అయిందంటే సో మనకు ఆన్సర్ కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే ల్యాప్టాప్ 1 మీద క్లిక్ చేసి మనకు వైర్లెస్ డివైజెస్ వాటి గురించి చూడడానికి పీసీ వైర్లెస్ మీద మనం క్లిక్ చేస్తాం కదా. సో ఇప్పుడు మీరు కానీ అబ్జర్వ్ చేసిందంటే ప్రొఫైల్స్, రైట్. సో ఇక్కడ డిఫాల్ట్ ఏ కంపెనీ ఉంది, కనెక్ట్ అనేది ఉందనుకుందాం, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇది ఛానల్ 6 కదా, దీని సిగ్నల్ స్ట్రెంత్ ఎంత మనకు 89%. ఇది అదే, బట్ ఇది ఏ ఛానల్ 1 ఫ్రీక్వెన్సీ 1, దీని సిగ్నల్ కెపాసిటీ ఎంత 100%. ఏది స్ట్రాంగెస్ట్ సిగ్నల్ యాక్సెస్ పాయింట్, అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇది డిఫరెంట్ SSID పాస్వర్డ్ అవన్నీ చేంజ్ అయితే షిఫ్ట్ కాదు, సేమే కాబట్టి ఎక్స్టెండర్ లెక్క వాడావు కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇక్కడ ఆన్సర్ ఎందుకు షిఫ్ట్ అయిన తర్వాత అంటే సో ఈ ఛానల్ 1 అనేది 100% సిగ్నల్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ది ఛానల్ నెంబర్ 6 ఆఫ్ ది వైర్లెస్ రౌటర్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు షిఫ్టెడ్ టు ది దిస్ వన్ అని చెప్తాం అంతే, రైట్. సో ఫైనల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ వి డిస్కస్డ్ ఇన్ దిస్ లెక్చర్. సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామండి, వైర్లెస్ రౌటర్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయకపోతే ఒక సిస్టమ్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలి. సో ఫస్ట్ దానికి కనెక్టివిటీ ఇస్తాం, దీనికి ఐపీ అడ్రస్ కాబట్టి డిఎస్సిపి అవి క్రియేట్ చేసి కనెక్టివిటీ చేసినాం. అంటే ఇక్కడ నువ్వు ఆటోమేటిక్గా ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో కాన్ఫిగర్ చేయాలంటే ఈ వైర్లెస్ రౌటర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, అది మనం బ్రౌజర్లోకి వెళ్ళి టైప్ చేయాలి. టైప్ చేస్తే నీకు ఈ రౌటర్ యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇంటర్నెట్ అనేది ఆల్రెడీ వాడు డిఎస్సిపి ఎనేబుల్ చేస్తుంటే సర్వీస్ ప్రొవైడర్ సంథింగ్, సో నువ్వేం చేయవల్లే, లేదంటే వాడు మనకి డీటెయిల్స్ ఇస్తాడు, అవి నువ్వు స్టాటిక్ మోడ్లో ఫిల్ చేయాలి. అది కంప్లీట్ అయిన తర్వాత బై డిఫాల్ట్ డిఎస్సిపి ఉంటుంది, నువ్వు కావాలంటే చేంజ్ చేసుకో, అది చేసినాం. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినామంటే మళ్ళీ వైరస్ రౌటర్లోకి వెళ్ళి, రైట్. సో ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకున్నాం, 2.4 GHz 5 GHz అవి సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో రేడియో ఉన్నాయి కదా ఛానల్స్ 1 to 10 ఉన్నాయి కదా, సో దాంట్లో వాడు 6 ఇస్తే 6 అంటే ఇంటర్ఫిరెన్స్ మినిమైజ్ చేసేటట్టుగా ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒకడు ఉన్నాడని మనకు తెలవాలి కదా, అంటే దీనికి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ని SSID అంటాం కదా, దీన్ని మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే బీకన్స్ అనేవి మనం సెండ్ చేయాలి, ఎవరికి పీరియాడికల్గా, ఎవరికి ఆ రేంజ్లో ఉండే డివైజెస్కి, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండే డివైజెస్కి. సో దానికి మనం ఏం చేస్తామంటే SSID అని క్రియేట్ చేసి నెక్స్ట్ బ్రాడ్కాస్ట్ అనేది ఎనేబుల్ చేస్తాం, రైట్. సో ఎనేబుల్ చేసినాం, ఓకే. ఇన్ కేస్ డివైస్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ చేయకుండా మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసినాం, ఆథెంటికేషన్ అంటే WPA టు పర్సనల్, ఇది మోస్ట్ సెక్యూర్ యాజ్ ఆన్ టుడే అండి, WPA పర్సనల్. సో పర్సనల్ ఎప్పుడు సెలెక్ట్ చేస్తామంటే చిన్న చిన్న నెట్వర్క్, హోమ్ నెట్వర్క్, స్మాల్ ఆఫీస్ నెట్వర్క్, ఐట్లకి పర్సనల్. ఇంకా నీకు ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ కావాలంటే పెద్దదికి అప్పుడు మనం యూజ్ చేసేది WPA టు పర్సనల్. సో బై డిఫాల్ట్ దీనికి ఆథెంటికేషన్ మోడ్ ఏంది, ఎన్క్రిప్షన్ మోడ్ AES అల్గారిథం అనేది చెప్పుకున్నాం, ఎన్క్రిప్షన్ చేయడానికి మన డేటా. సో ఇది కంప్లీట్ అయిందా, దీని కింద మనం పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం. ఈ పాస్వర్డ్ ఏంది, ప్రీ షేర్డ్ కీ. సో ప్రీ షేర్డ్ కీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసినావో ఎవరికైతే కనెక్టివిటీ కావాలో వాడు ఎంటర్ చేస్తే యాక్సెస్ అనేది అవుతుంది, రైట్. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేసినాం, ఈ డిఎస్సిపిలో ఐపీ అడ్రస్ రేంజ్లు చేంజ్ చేసుకోవాలంటే ఎట్లా చేంజ్ చేసుకోవాలో చూసాం, రైట్. సో ఇవన్నీ మనం ఈ యాక్టివిటీలో ఇంప్లిమెంట్ చేసినాం. సో డిఎస్సిపి సర్వర్ మారిన తర్వాత ఇది కూడా చేంజ్ అవుతాయి కదా, అప్పుడు నువ్వు రెన్యూ అని కొట్టాలి. కొట్టలేదనుకో నీకు అపీపా అని కాన్సెప్ట్ ఉంటుంది, ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ ఉంటుంది, అపీపా అనేసి. సో అది అసైన్ అవుతుంది, అది ఇంటర్నెట్కి రౌటబుల్ కాదు. సో మళ్ళీ మనం రెన్యూ కొట్టి కొత్త డిఎస్సిపి అడ్రస్లు అనేవి మనకు వస్తాయనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో మీకు ఈ వీడియో అర్థమైంది, మీరు బేసిక్ రౌటర్ కాన్ఫిగర్ చేయడం అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్, share and subscribe our channel. Thank you very much guys for your support. Have a nice day.